ప్రియమైన క్రైస్తవుడా, నీవు సత్యాన్ని ఎరిగి సత్యములో జీవించాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైన సందేశం. నిజవేద సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యం ప్రకారం జీవించటం చాలా ముఖ్యమైనటువంటిది. కారణం ఏమిటి అంటే, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా చిత్ర విచిత్రములైన బోధనలు బయటికి వస్తున్నాయి. రక్షణకు కావలసినటువంటి అసలైన విషయాన్ని పక్కన పెట్టేసేసి, ఏంటి రక్షణకు కావలసింది? క్రీస్తు ప్రభువును నిజదేవునిగా అంగీకరించాలి. దేవుడు ఒక్కడే, ఆయన పితాపుత్ర పవిత్రాత్మ నామంలో తనను తాను బయలుపరుచుకున్నాడు. క్రీస్తును అంగీకరిస్తే నిజమైన రక్షణ. దీన్ని వదిలిపెడుతున్నారండి. దారుణాతి దారుణంగా చిన్న చిన్న విషయాలను పట్టుకొని వాటి వెంట పడుతున్నారండి. ఇక్కడ ప్రియులారా, మీరందరూ గ్రహించండి దయచేసి. డాక్ట్రిన్ ఒకటి ఉంటుందండి, డాక్ట్రిన్ అది ముఖ్యం, వేద సత్యం ముఖ్యం. మిగిలినటువంటి పద్ధతులు ఉంటాయి చూడండి, పద్ధతులు, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. నేను అస్సలు పట్టించుకోకూడదు అంటల్లా. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తానండి. వేద సత్యం అంటే ఏమిటి? దేవుడు ఒక్కడే, ఆయన పితాపుత్ర పవిత్రాత్మ నామంలో తనను తాను బయలుపరుచుకున్నాడు మనకి బైబిల్ గ్రంథం ద్వారా. అర్థమవుతుందా? రెండవ వ్యక్తి త్రిత్వములో ఆయన మన కొరకై సిలువలో మరణించాడు. మూడవ నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, వాక్య ప్రకారం చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన నమ్మినటువంటి వారికి, ఆయన విశ్వసించినటువంటి వారికి ఆయన అదే రక్షణ మనకు ప్రసాదిస్తాడు. ఇది ప్రధానమైన సత్యం, వేద సత్యం. ఈ భక్తిలో భాగంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు దేవునికి దగ్గర చేరుకోవటానికి ఒక 20 రోజుల పాటు దీక్షను బోనతావా? అది తప్పేంటి? దేవునికి దగ్గర కావటానికి ఉపవాసం ఉండటం తప్పేంటి? దానిలో ఒక 40 రోజుల పాటు. లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు నీ భక్తిని ఆయనకి వ్యక్తపరచుకోవడానికి ఒక కొబ్బరికాయ కొడతావా, లేకపోతే నీ గుండు గీకించుకుంటావా? ఇవి ప్రాధాన్యం కాదు ప్రియులారా, ఇవి ప్రాధాన్యం కాదు, ఇవి ముఖ్యం కాదు. వేద సత్యం ముఖ్యం. ఇక్కడ ముఖ్యంగా కథోలిక శ్రీ సభ ఎక్కడా కూడా వీటిని చెయ్యండి అని చెప్పదు. కానీ వారి భక్తిని వ్యక్తపరచుకోవడానికి ఆటంకపరచాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యం ప్రియులారా. కానీ ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, అసలైన దాన్ని వదిలిపెడుతున్నామండి, కొసరైన దాన్ని పట్టుకుంటున్నాం. బైబిల్లోనే ప్రియులారా చాలా స్పష్టంగా అన్యదేవతలకి, విగ్రహాలకి సమర్పించబడినటువంటి పలహారాన్ని తీసుకోకూడదని ఒక చోటు ఉంది చాలా స్పష్టంగా. అదే పౌలు గారు ప్రియులారా మరొక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే, దేనికి పెట్టిందైనా మీరు తినొచ్చు, కానీ మీరు తినేటప్పుడు అది పలానా చోట పెట్టింది అని, మీరు దేవుడికి పెట్టిన ప్రసాదంగా మీరు తినకూడదు. బైబిల్లో ఉంది. 2 వాదాలు ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు తప్పు కాదు. ఇక్కడ దీని గురించి కొట్టుకుంటున్నారండి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, దీని గురించి మాట్లాడుకుంటున్నారండి, అసలైంది విడిచిపెడుతున్నారు. విగ్రహములకు సమర్పించబడినటువంటిది మీరు తినకూడదు అని పౌలు గారే చెప్పారు. అపోస్తుల కార్యాలలో యెరూషలేములో జరిగినటువంటి సభలో, సమావేశంలో నిర్ణయించారు. కానీ చాలా స్పష్టంగా ప్రియులారా పౌలు గారే తిమోతికి రాసిన మొదటి లేఖలో చాలా వివరంగా బోధిస్తారు. ఏమనంటారు? పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా వినండి. అసత్యవాదుల టక్కరి మాటల నుండి ఇట్టి బోధనలు పుట్టును,
కాల్చిన కడ్డీతో వాత వేయబడినట్లు వారి అంతఃకరణములు నిర్జీవములైనవి కదా. కొంతమంది అంట మాయబోధలు చేస్తారంటండి. వాళ్ళు ఏమంటారట, వివాహం ఆడుటయు కొన్ని పదార్థములను తినుటయు దోషమన్నట్టు వారు బోధిస్తారు. కొన్ని పదార్థాలు తింటే అది దోషం, అది పాపం, మనకి పాపం చుట్టుకుంటుంది అని కొంతమంది బోధిస్తారు. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని. కానీ సత్యమును గ్రహించిన విశ్వాసులు, జాగ్రత్తగా వినండి, సత్యమును గ్రహించిన విశ్వాసులు పూర్వకముగా తినుటకు గాను ఈ పదార్థమును దేవుడే సృష్టించాడు. దేవుడు సృష్టించినది ఏది అయినా మంచిదే. మీరు దేనిని నిరాకరింపక కృతజ్ఞతాపూర్వకముగా స్వీకరించాలి. దేవుని వాక్కు వలనను ప్రార్థన వలనను అది పవిత్రపరచబడింది. అయిపోయింది. కొంచెం క్లిష్టమైన వాక్యం అండి ఇదంతా కూడా. సత్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. సత్యమే పరమావధి కావాలి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, దేవుని సత్యాన్ని మనం తెలుసుకొని ఆ సత్యములో మనం జీవించాలి. అన్నిటికంటే ముఖ్యమైన సత్యం దేవుడు ఒక్కడే. మరలా చెప్తున్నానండి, నేను దారి తప్పకుండా ఉండటం కోసం, నన్ను మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉండటం కొరకై మీరు కూడా 2-3 సార్లు చెబితే అది మీ మనసులో నాటుతుందని తెలుసుకోవటం కోసం. ఏమిటి అది? దేవుడు ఒక్కడే. ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకై సిలువలో మరణించి ప్రాణత్యాగం చేశాడు. ఆయన 3వ నాడు పరిశుద్ధాత్మ ద్వారా జీవంతో లేచాడు. ఆయనను విశ్వసించినటువంటి వారికి, ఆయన నిజదేవునిగా అంగీకరించినటువంటి వారికి ఆయన నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు, మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది సత్యం ప్రియులారా. అయితే ఈ సత్యము వద్దకు నడిపించేటువంటి వారు, ఈ సత్యములోకి నడిపించేటువంటి వారిని దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. అది పౌలు గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, మరియ తల్లి కావచ్చు, పునీతులు కావచ్చు. వారి ద్వారా మనం దేవుని దగ్గరికి వెళతాం. వారు మనకి మార్గదర్శకాలుగా ఉంటారు. పౌలు గారు తాను రాసిన లేఖల్లో చాలా స్పష్టంగా మీరు నన్ను అనుసరించవలనని, నేను ఏ రీతిగా క్రీస్తును అనుసరించానో మీరు కూడా నా ఉదాహరణ అనుసరించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని పలికాడు. అర్థమవుతుందా? పౌలు గారు అంటారు ఇక్కడ, మీరు నా యొక్క ఆదర్శాన్ని మీరు అనుసరించాలి అంటున్నారు. ఎందుకని? ఒక అంతోని వారి యొక్క ఆదర్శాన్ని, ఒక మరియ తల్లి యొక్క ఆదర్శాన్ని, ఒక ఫ్రాన్సిస్ వారి యొక్క ఆదర్శాన్ని మనం ఎందుకు తీసుకోకూడదో? మనం ఎవరము కూడా మరియ తల్లి దేవుడు అని చెప్పటం లేదు కదా. కథోలిక స్త్రీ సభ ఎక్కడా కూడా మరియ తల్లిని పూజించండి అని చెప్పటం లేదు కదా. ఎందుకని వీరందరూ కూడా యేసు క్రైస్తవ కథోలికులు మరియ తల్లిని పూజిస్తారు అని అంటున్నారు? ఇది అసత్య బోధన. మనుషులని దారి తప్పిస్తున్నారు చూడండి. ఇది అసత్య బోధన. ఆరాధన దేవునికి మాత్రమే. కథోలిక స్త్రీ సభ తన యొక్క సిద్ధాంతములో, తన యొక్క బోధనలో చాలా స్పష్టముగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఏమిటి అంటే దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఆయన యందు విశ్వాసం ఉంచటమే రక్షణ. కానీ ఆయన తెలుసుకోవటానికి, ఆయన చేరుకోవడానికి పౌలు గారు ఏ విధంగా అన్నారో, మీరు నేను క్రీస్తును ఏ విధముగా ఆదర్శముగా తీసుకున్నానో మీరు కూడా నా ఆదర్శాన్ని స్వీకరించండి. పౌలు గారే అన్నారండి లేఖలలో ప్రియులారా, చాలా స్పష్టంగా అన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. సత్యాన్ని నడుమునకు తోలుదట్టిగా మీరు బిగించుకోవాలి అని పౌలు గారు ఎందుకు చెప్పారు అంటే, కడ సమయంలో గలిబిలి చేసేటువంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. 2000 సంవత్సరాల నుంచి కథోలిక స్త్రీ సభ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతుంది. ఇక్కడ మనందరం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఏక కథోలిక అపోస్తోలిక స్త్రీ సభ ఒకటే. అదే ఆర్సిఎం కథోలిక స్త్రీ సభ.
ఇవన్నీ కూడా మధ్య మధ్యలో పుట్టగొడుగుల్లాగా వచ్చినటువంటివే ఎవరెన్నన్నా కానీ ఈ మధ్య కాలంలో మరొక అసత్య బోధన బయలుదేరింది. ఏమిటి అసత్య బోధన? మొదట్లోనంట ఉన్నటువంటిదంటండి క్రీస్తు సంఘం అంటండి, ఆర్సిఎం సంఘం కాదంటండి. క్రీస్తు సంఘం అంట 325 సంవత్సరం నుంచి ప్రారంభమైందంట. కాన్స్టంటైన్ చక్రవర్తి కాడి నుంచి ఆర్సిఎం సంఘం ఉందంట. అంతకుముందు ఆర్సిఎం సంఘం లేదంటే. విచిత్రమైన బోధన. కథోలిక స్త్రీ సభ ప్రారంభం నుండి లేదంటండి. ఇవన్నీ కూడా తప్పుడు బోధనల ప్రియులారా. కాబట్టే పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు సత్యమును మీ నడుమునకు తోలుదట్టిగా బిగించుకొని ఉండండి. అది పోతే, ఆ తోలుదట్టి పోతే యుద్ధంలో ఉన్న సైనికుడికి తన దగ్గర ఆయుధాలు పడిపోతాయి, తనలో ఉన్న పట్టు పోతుంది, తనలో ఉన్న పట్టు పోతుంది ప్రియులారా. కాబట్టి ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవరాలా, ఈ నిజమైనటువంటి ఆది అపోస్తోలిక కథోలిక విశ్వాసాన్ని మనం పట్టుకొని ఉండాలి. ఎన్నో సంఘాలు వచ్చాయి, ఎన్నో సంఘాలు పోయాయండి. ఇది సత్యం, ఇదే సత్యం ప్రియులారా. చాలామంది సొంత సంఘాలు పెట్టారు, చాలామంది కథోలిక స్త్రీ సభకు వ్యతిరేకంగా బోధనలు ప్రారంభించారు, కాలగర్భంలో కలిసిపోయారు. అవును, ఎవరు శాశ్వతం కాదు. కథోలిక స్త్రీ సభ 2000 సంవత్సరాల నుంచి ఆ పేతురు గారు మూలరాయిగా, ఆ పేతురు గారి యొక్క మూలరాయి మొదటి పాపు గారు అనే సంఘం మీద దేవుడు నిర్మించినటువంటి కథోలిక స్త్రీ సభ నాటి నుండి నేటి వరకు కూడా నిజ సత్యానికి, నిజ వేద సత్యానికి కట్టుబడి ముందుకు నడుస్తూనే ఉంది. ప్రియమైన క్రైస్తవుడా, ఈనాడు మనం నేర్చుకునే పాఠం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది క్రీస్తు ప్రభువు చేత స్థాపించబడినటువంటి సంఘం. నేను తేలప్రోలులో ఉన్నప్పుడు ఒక పెద్ద పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు, మాట్లాడుకునే విషయాల గురించి ఒక చోట కలుసుకున్నాం. ఆయన అన్న మాట, పాస్టర్ గారు అన్న మాట అండి, ఫాదర్ గారండి, మేము ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కానీ సార్వత్రిక సంఘానికి, ఇక్కడ సార్వత్రిక సంఘం అనే కొత్త పదాన్ని కనిపెట్టారండి. సార్వత్రిక, మీరు గూగుల్లో కొట్టండి. అంటే ఏమిటి అంటే, కథోలిక అంటే సార్వత్రిక, కథోలికోస్ గ్రీకు భాష, కథోలికోస్ అంటే దాని అర్థం తెలుగులో సార్వత్రిక. క్యాథలిక్ అంటేనే అందులోనే సార్వత్రిక, విశ్వజనీనమైన, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అనే అర్థం అందులోనే ఉందండి. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఇవన్నీ తెలియవు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. కొన్ని దినాల క్రితం నేను సత్యం అంటే ఏంటి తెలుసుకోవాలి. కొన్ని దినాల క్రితం నేను పౌలు గారు గుండుకిక్కించుకోవటానికి గురించి అపోస్తుల కార్యాలలో నుంచి కొన్ని వాక్యాలు, 2 ముఖ్యమైన వాక్యాలని నేను మీ ముందుంచాను. ఆ ప్రసంగంలో ఏమని చెప్పానంటే, ఇక్కడ ఈ బైబిల్లో, తెలుగు బైబిల్లో ఏమనుందంటే, పౌలు గారు వెంట్రుకలు కత్తిరించుకొనెను అని రాయబడి ఉంది. కానీ మూల భాషలో అది ఆయన గుండెకిక్కించుకున్నాడు అని చెప్పాను. చాలామంది భాషలు తెలియనటువంటి, భాషలంటే ఇక్కడ షబ లక గురించి మాట్లాడతలేదండి, మూల భాషల గురించి మాట్లాడుతున్నా. హీబ్రూ, గ్రీకు తెలియనటువంటి వారు కింద కమెంట్స్లో ఏం పెట్టారంటే, అయ్యా బైబిల్ తెలుసుకో నువ్వు, నాకు చెప్తున్నారు వాళ్ళు, బైబిల్ బాగా చదువు నువ్వు, నీకు తెలియదు, అక్కడుంది కత్తిరించుకోవటం అని ఉంది కానీ గుండుకిక్కించుకోవటం అని లేదుగా, కత్తిరించుకోవటానికి గుండుకిక్కించుకోవడం మీకు తెలియదా అని నాకు బోధిస్తున్నారండి. కానీ ప్రియులారా, గ్రీకు భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. కాస్త కూస్తూ నేను నేర్చుకున్నాను లైసెన్షియేట్ చేసినప్పుడు. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆ గ్రీకు భాషలో, మూల భాషలో టాన్షర్డ్ అని ఉంటుందండి. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి మీరు, ఇంగ్లీష్ బైబిల్లో చాలా ట్రాన్స్లేషన్స్లో పౌల్ హ్యాస్ టాన్షర్డ్ హిస్ హెడ్ అని ఉంటుందండి.
టాన్సర్ అంటే ఏంటి? తెలుగులో గుండు గీకించుకోవటం. ఆ పదాన్ని వాడటం మంచిది కాదు కాబట్టి బైబిల్ తర్జుమా చేసినటువంటి వారు చూడటానికి ఎబ్బెట్టిగా ఉంటుంది కాబట్టి ఎంట్రుకలు కత్తిరించుకోవటం అంటే ఊరికే సగరం చేపించుకోవటం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. తెలియనటువంటి వారు, మూల భాషలో తెలియనటువంటి వారు, తెలుగు మాత్రమే తెలిసినటువంటి వారు కొద్ది ఇంగ్లీష్ అన్న చదవండి. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే టాన్షర్డ్ అని ఉంటుందండి. టాన్షర్డ్ అంటే గుండు గీకించుకోవటం కాదు. తెలుగులో దానిని అలా రాయటం పద్ధతి కాదని వెంట్రుకలు కత్తిరించుకొను అని ఉంది. మరొక విషయం మీకు చెప్తున్నాను, చాలా ముఖ్యమైనటువంటిది. యూదుల సంప్రదాయం ప్రకారం అని కొంతమంది అంటున్నారండి. అక్కడ ఏమిటి? పౌలు గారు గుండు గీకించుకున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే లేదు ఆయన యూదుడుగా ఉన్నప్పుడు ఆయన మొక్కుబడి చేసుకున్నాడు అంటున్నారు. యాక్చువల్గా పౌలు గారు మనోపరివర్తన పొందింది అపోస్తుల కార్యాలు 9-10 అధ్యాయాలలో ఆల్రెడీ మనోపరివర్తన పొందారు. అక్కడ 18వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆయన గుండు గీకించుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ పౌలు గారు యూదుల సంప్రదాయం ప్రకారం మొక్కుబడి చేసుకుంటే, యూదుల సంప్రదాయం ప్రకారం ఆయన గుండు గీకించుకోవాలని, యూదుల సంప్రదాయం ఎక్కడా కూడా ఎంట్రుకలు కట్ చేయటం ఉండదండి. గుండు గీకించుకోవటమేనండి. ఎంట్రుకలు కట్ చేయటం అంటే పూర్తిగా గుండు గీకించుకోవటమే. ఇది కూడా తెలియదు వీళ్ళకి. కానీ సత్యాన్ని తెలియకుండా మేము వేదశాస్త్ర పండితులం అన్నట్టుగా ప్రతి ఒక్కడు, అసలు బైబిల్ గురించి ఏ మూల తెలియనటువంటి వాడు కూడా మాట్లాడుతుంటాడు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే సత్యమును మీకు నడుమునకు తోలుదట్టిగా ధరించండి. మీరు గాలికి వంగిపోయే గడ్డిపోచలాగా ఉండమాకండి దయచేసి. మీరు ఎవరో ఏదో అన్నారని, ప్రియులారా, మీకు అందరికీ సత్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజున మీకు అందరికీ ఒక మాట చెప్పాలి. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ నేను కొనుక్కున్నటువంటిది ఏమిటి అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు వాడినటువంటి దివ్య మందస పెట్టె. విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన అంటే నిజదేవుని కాకుండా ఇతర దేవతలని, వారి విగ్రహ చెట్టుకో చేమకో వాళ్లే దేవుళ్ళని ఆరాధించటం అండి. స్వరూపాలను, ప్రతిష్ఠించిన స్వరూపాలను కూడా విగ్రహం అంటే ఎలాగా? ఆ శిలువ స్వరూపం కూడా విగ్రహం అంటే ఎలాగండి? ఎవరు సత్యం మాట్లాడుతున్నారు? అది మన క్రీస్తు ప్రభు నా కొరకే శిలువలో మరణించాడని మనం దాన్ని గుర్తుగా ఉంచుకుంటున్నాం. అది విగ్రహం కాదు. అది విగ్రహం కాదండి. అది విగ్రహం అయితే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు చెప్తున్నాను. అది విగ్రహం అయితే ఇశ్రాయేలు ప్రజలతో ఏ దేవుడైతే పై ఆకాశంలో కానీ కింది భూమిలో కానీ ఏ యొక్క వస్తువును కూడా నాకు ప్రతిబింబంగా పెట్టొద్దన్న దేవుడే ఏమన్నాడో తెలుసా? మోషేతోటి నా కొరకే ఒక మందిరాన్ని, ఒక ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, ఒక దివ్య మందస్థాన్ని తయారు చేయమన్నాడు. దేనితోటండి? ఒక చెక్కతో చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? దాని బంగారు పొదుగు పొయ్యమన్నాడు. ఇంకా ఏం చేయమన్నాడు? దానిలో 2 రాళ్ళు, క్షమించండి ఈ మాటలు వాడుతున్నానండి, 2 రాళ్ళు, 10 ఆజ్ఞలు 2 రాళ్ళు, 2 పలకలు, ఒక మన్నా పాత్ర గలని గిన్నె, అహరోను యొక్క కర్ర. ఇవి వస్తువులు కాదా? వీటిని ఆరాధించమన్నాడు దేవుడు. నేనే అందులో ఉంటాను, దానిని ఆరాధించమన్నాడు దేవుడు. ఇది విగ్రహారాధన కాదు. అప్పుడు దేవుడు చెప్పింది కూడా విగ్రహారాధన అయిపోతుందా? కాదు ప్రియులారా, మీరందరూ అర్థం చేసుకోవాలి. మనోజ్ఞాన నేత్రాలు తెరవబడాలి. దేవుడు ఏమన్నాడు? మీరు ఈ మందస్సాన్ని మోసుకొని వెళ్ళినప్పుడు నేనే దానిలో ఉంటానన్నాడు. దావీదు మహారాజు ఆ మందస్సం ముందు నాట్యమాడాడు. ఎందుకని? అదే దేవుడు అన్నాడు, అందులో దేవుడు ఉన్నాడు అన్నాడు. ఏంటివవి? దేవుని యొక్క ప్రతిబింబం ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యం. ఇప్పుడు దాన్ని కూడా అనొచ్చా మనం? రాళ్ళు, మన్నా గిన్నె, అహరోను కర్ర, చెక్కతో చేసినటువంటి దివ్య మందసం, దాని చుట్టూ బంగార పొదుకు, కాబట్టి అది కూడా విగ్రహారాధన అయిపోతుందా? నో, గాడ్ సెట్ టు వర్షిప్. విగ్రహారాధన కాదు. ఈనాడు పౌలు గారు అంటున్నారు పిల్లారా, ఏమంటున్నారు? మీరు సత్యబోధనను అంటిపెట్టుకొని ఉండాలి. ఎవరు విగ్రహారాధికులు? ఎవరు విగ్రహారాధికులు?
క్రీస్తు యొక్క శిలువ స్వరూపాన్ని కనబడకుండా చేసినటువంటి వారు విగ్రహారాధికులు. క్రీస్తు శిలువ మరణాన్ని కనబడకుండా చేస్తున్నటువంటి వారు, వారి యొక్క బొమ్మలను నిలువెత్తుగా ఏపించుకుంటున్నటువంటి వారు విగ్రహారాధికులు. దేవుని మరచిపోయి బోధకుడే దేవుడి కంటే ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు చూడు, వాళ్ళు విగ్రహారాధికులుగా మారుతున్నారు. నిజ వేద సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కపట బోధకులు, అసత్య బోధకులు అనేకులు కడపటి దినాలలో బయలుదేరతారని యేసుప్రభు చెప్పి, కట్టుకథలను నమ్మి వారి వెంట వెళతారు, నిజమైన సత్యాన్ని మరిచిపోతారని చెప్పారు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, యూదా గ్రంథము దర్శన గ్రంథానికి ముందుంటుందండి. 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. దొంగచాటుగా మన యందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి మన ఏకైక యజమానుడును ప్రభువును అగు యేసుక్రీస్తును తిరస్కరించి వారి అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవకృపను కూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. కొంతమంది అంటండి, వారి స్వార్థం కోసం నిజమైనటువంటి ఆరాధనని తిరస్కరించి వారి అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవకృపను కూర్చిన సందేశానికి అపార్థాలు చేకూరుస్తారంటండి. ప్రియమైన మిత్రులారా, మనకందరకు కలిగడి రక్షణను గురించి నేను మీకు వ్రాయ ఎంతయో ఆశించితిని. కానీ దేవుడు తన ప్రజలకు శాశ్వతముగా వసగిన విశ్వాసమునకై మీరు పోరాడుచునే ఉండవలనని మేము ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నదని తోచినది కనుకనే ఇట్లు రాయిచున్నాను. పౌలు గారు అంటున్నారు, మీ విశ్వాస జీవితాన్ని గురించి మీరు పోరాడుచునే ఉండాలని నాకు తోచుచున్నది, కావున మీకు బోధిస్తున్నాను. ఏమని బోధిస్తున్నాడు అంటే, నిజమైన బోధనని కొంతమంది భక్తిహీనులు తమ స్వార్థ ప్రయోజన, తమ అవినీతికరమైనటువంటి కార్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమర్థించుకోవడానికి బయలుదేరి అపార్థమైనటువంటి బోధనలు బోధిస్తారంటండి. జాగ్రత్త వహించండి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథములో 2వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. పిల్లారా, ఏమంటున్నారంటే, కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించటలేదు. ఇదియే మీపై నేను చేసే ఆరోపణ. మీరు ఎంత భ్రష్టులైతురో ఒక్క పరి గుర్తు తెచ్చుకొనుడు. పాప విముఖులై మొదట ఎట్లుంటిరో అట్లే ప్రవర్తింపుడు. ఇక్కడ ప్రియులారా, ఒక ముఖ్యమైన మాటను మీ ముందుంచుతాను, వినండి జాగ్రత్తగా, ఓపికగా వినండి. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎఫెసీ సంఘానికి యేసుప్రభు లేఖ రాస్తున్నాడు. దర్శన గ్రంథంలో 7 సంఘాలకి క్రీస్తు ప్రభు లేఖలు. మొదటి లేఖ అండి ఎఫెసీ సంఘానికి. పాట్మోస్ దీవిలో ఉండగా యోహాను గారు దర్శనాన్ని పొంది ఆ దర్శనంలో పొందిన లేఖ ఎవరికి? ఎఫెసీ సంఘానికి. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏమి వనర్చితురో నాకు తెలియను, మీరు ఎంత శ్రమ పని చేసితురో, ఎంత సహనమును ప్రదర్శించితురో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలని నాకు విదితమే. అపోస్తులు కాకుండానే, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అపోస్తులు కాకుండగానే అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరని నాకు తెలియను. ఇక్కడ వీళ్ళు అపోస్తులు కాదండి, బోధకులు చాలామంది. అపోస్తుల యొక్క వారసత్వం వాళ్ళలో అసలే లేదు. అపోస్తుల యొక్క వారసత్వం వాళ్ళలో లేదు. ఇష్టమైంది ఒక రోజున సడన్గా సంఘాన్ని పెట్టుకున్నాడు, అంతే, అయిపోయింది, సొంత సంఘం. అపోస్తుల యొక్క వారసత్వం ఏది? అపోస్తుల యొక్క వారసత్వం ఉన్న ఏకైక కథోలిక శ్రీసభ ఈ ఆర్సిఎం సంఘం. సత్యబోధనను మనం తెలుసుకోవాలి. సత్యబోధనను మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆ సత్యబోధన నుండి మనం ప్రక్కకు వెళ్ళకూడదు.
ఇది దేవుని యొక్క కోరిక ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి పౌలు గారు హెచ్చరిస్తున్నారు. కొంచెం పొడుగ్గా ఉంటుందండి. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 3వ వచనం నుండి అసత్య బోధకుల గురించి, మన ప్రభువుకి యేసుక్రీస్తు యొక్క యథార్థములకు పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తి అయినను జ్ఞానశూన్యుడును పొగరబోతు, అట్టి వానికి వాగ్వివాదములందును యుద్ధములందును అభిలాష మెండుగా ఉండును. ఈ మధ్యలో బాగా బయలుదేరారండి. ఎవరు? వాక్యాన్ని బట్టి సవాల్ చేసుకునేవాళ్ళు. ఎవరంట వాళ్ళు? వాక్ వివాదములందును వాక్ యుద్ధములందును వారికి అభిలాష ఎక్కువగా ఉంటుంది, అసత్యాన్ని బోధించే వారికి. ఇంకా ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు. కలహములు, దూషణలు, దుష్ట సందేహములు, సత్యదూరులను, బుద్ధిహీనులను వారు వాగ్వివాదములు కలుగుచున్నవి. ఇవన్నీ కూడా సంఘాలలో ఇప్పుడు కనబడుతున్నాయండి. ప్రియులారా, ప్రభు ఈ రోజున పౌలు గారి ద్వారా మొట్టమొదటి ఆయుధంగా సత్యాన్ని ఎరిగినటువంటి వారమై మనం ఉండాలి. ఎవరో ఆర్సియమోళ్ళు మరియతలను పూజిస్తున్నారు అనగానే కడగడలాడిపోవాల్సిన అవసరం లేదు. కథోలిక సిద్ధాంతం ప్రకారం ఏ క్రైస్తవుడు మరియతల్ని పూజించరు. మరియతల్ని మనం గౌరవిస్తాం. మరియతల్లిని లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్తమ్మ పలికినట్లుగా, నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని పలికినట్లుగా మనము కూడా ఆ తల్లి, దేవుని యొక్క తల్లి మనకు మధ్యవర్తి. పౌలు గారు పలికినట్లుగా, నేను ప్రభు యొక్క ఆదర్శం అనుసరించినట్లే మీరును నా ఆదర్శం అనుసరించుడు, నా సుమాత్రకును అనుసరించి పలికినట్లుగా మరియ తల్లి యొక్క సుమాత్రకును అనుసరిస్తాం, తల్లిని గౌరవిస్తాం. మనం ఎవరో మరియ తల్లిని పూజిస్తున్నారు అనగానే కంగారు పడకండి. రెండవది ముఖ్యమైనటువంటిది, ఆర్స్యం వాళ్ళు విగ్రహారాధికులు అనగానే భయపడకండి, కంగారు. మనం కాదు విగ్రహారాధికులం. ఎవరు విగ్రహారాధికులు? క్రీస్తు శిలువ మరణాన్ని దాచిపెడుతున్నటువంటి వారు విగ్రహారాధికులు. క్రీస్తు యొక్క శిలువని మనం, ఆయన మరణాన్ని మనం 10 మందికి చాటి చెప్తున్నాం ఆ శిలువ స్వరూపం ద్వారా. వాక్య పరిచయలు మీకు చెప్పాను. ఒకవేళ ఇది విగ్రహారాధన అయితే ఇశ్రాయేలు ప్రజలు మోసినటువంటి ఆ యొక్క దివ్య మందస్సం ప్రియులారా, ఆ దివ్య మందస్సంలో ఏమున్నాయి? ఒక రాతితో చేసినటువంటి 2 పలకలు, ఒక మన్నా భోజనం కలిగిన ఒక గిన్నె, అహరోను యొక్క చిగుర్చిన కర్ర, ఆ యొక్క మందస్సం ఉంది చూడండి. ఆ మందస్సాన్ని దైవ సన్నిధిగా, అదే దేవునిగా ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించారు. ఆ మందస్సం పోయినప్పుడు దేవుడు వారి దగ్గర నుంచి వెళ్ళాడని బాధపడ్డారు. దాన్నే దేవుని యొక్క సాన్నిధ్యంగా అంగీకరించారు. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ యొక్క దివ్య స్వరూపాలని దేవుని స్మరించుకోవటానికి ఒక మార్గంగా భావిస్తాడే కానీ ఆ స్వరూపాలే, ఆ కర్రే దేవుడిని మనం అనమండి. దేవుని వేడుకుందాం ఈ రోజున. వేద సత్యాన్ని విడవకుండా నిజదేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి పౌలు గారు అంటున్నారు, ఇది చాలా ముఖ్యం. ఏమంటున్నారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఈనాడు మనం ధ్యానించేది ప్రియులారా, మొట్టమొదటి ఆయుధం, 6 ఆయుధాలలో మొట్టమొదటి ఆయుధం ఏమిటి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, సత్యమును నడుమునకు తోలుదట్టిగా ధరించండి. ఈ సత్యాన్ని మనం కలిగి ఉండాలి. సాతాను మీద మనం విజయం పొందాలి అంటే సత్యం తెలియకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం. సత్యం తెలియకపోతే మనం సాతాను వశమైపోతాం. సత్యం తెలియకపోతే మనం రక్షణను కోల్పోతాం. ప్రియులారా, జాగ్రత్త వహించటానికి ప్రయత్నం చేద్దాం. దర్శన గ్రంథములో 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, నికోలాయితుల గురించి మాట్లాడుతారు. ఎవరి నికోలాయితులు? తప్పుడు సిద్ధాంతాన్ని బోధించేవారు, తప్పుడు బోధనలు బోధించేవాడు.
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బోధించేటువంటి వారు. నికోలాయితులు అంటే ఎవరంటే ఆత్మ వేరు, శరీరం వేరు. కాబట్టి శరీరముతో మనం చేసినటువంటి పాపం అనే తప్పు అనేటువంటిది ఆత్మను ఎట్టి పరిస్థితుల్లో అఫెక్ట్ చేయదు, దాన్ని తాకదు. ఆత్మ వేరు, శరీరం వేరు. కాబట్టి శరీరంతో మనం ఒకవేళ విందు భోజనాలు, విచ్చలవిడితనము, సుఖభోగాలు చేసినా కానీ అది ఆత్మతో సంబంధం లేదు. కాబట్టి శరీరంతో మనం ఎట్టైనా అనుభవించవచ్చు. నికోలాయితులు చేసేది అదనమాట బోధన. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటాం. అది తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధనలు అవి ప్రియులారా. అటువంటి బోధనల గురించి జాగ్రత్త వహించ, తప్పుడు సిద్ధాంతాల గురించి జాగ్రత్త వహించమని ఇదిగో మనకి హెచ్చరికలు చేస్తున్నారు. 14వ వచనం 15వ వచనం వరకు కూడా అదే అధ్యాయం దర్శన గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుకుంటాం. నికోలాయితుల గురించి మనం నేర్చుకుంటాం పిల్లరా. అటువంటి బోధకులు ఈ రోజుల్లో చాలామంది తయారయ్యారు. జాగ్రత్త వహించుదాం. ఆది నుండి కూడా 2000 సంవత్సరాల నుంచి కూడా ఏక కథోలిక అపోస్తోలిక శ్రీసభ యేసుప్రభు యొక్క, పేతురు గారి యొక్క ఆ యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో నడుస్తున్నటువంటి ఏకైక సత్యవేద శ్రీసభ కథోలిక శ్రీసభ. ఆ శ్రీసభలో నడుస్తూ శ్రీసభ సిద్ధాంతానికి, దేవునికి సిద్ధాంతానికి లోబడి ఆ యొక్క సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగించుకోవటానికి కాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని దేవుని వేడుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు ప్రభువా, సత్యాన్ని మా నడుమునకు తోలుదట్టిగా బిగించుకోమంటున్నారు. ఇది మీరు క్రైస్తవులైన మాకు ప్రసాదించేటి సర్వాంగ కవచములో మొట్టమొదటి ఆయుధం ప్రభువా. అవును తండ్రి, నీ రక్షణను స్వీకరించడానికై సిద్ధపడి ఉండే బిడ్డలుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ము నింపండి. నీ జ్ఞానోదయాన్ని మాకు కలిగించండి. నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మాకు అందించండి. నిజ సత్యాన్ని గ్రహించగలిగినటువంటి కృపను మాకు దయచేయండి. పాపములో పడిపోకుండా, నిన్ను విడవకుండా, నీ వేద సత్యాన్ని విడవకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ఈ ఆధునిక ప్రపంచంలో కలిగేటువంటి గలిబిలను చూసి, అబద్ధపు బోధనను చూచి మేము భయపడకుండా ఉన్నటి కథోలిక వేద సత్యాన్ని అంటిపెట్టుకొని జీవించులాగా మమ్మల్ని దీవించండి. ఈనాడు ప్రభువా, ఇప్పటి వరకు కూడా నీ వాక్యానికి లోబడి జీవిస్తూ, నీ పరిశుద్ధాత్మ శక్తికి లోబడి జీవిస్తూ వాక్యాన్ని ఆలకించినటువంటి బిడ్డలందరినీ దీవించండి. వారి మనస్సులను, హృదయాలను ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ నిజమైన ఆనందంతో నింపండి తండ్రి. నిన్నే నిజదేవునిగా, మా ప్రభువుగా, మా రక్షకునిగా, మా దేవునిగా అంగీకరించి స్వీకరించాలని మమ్మల్ని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.